హాయ్ అండి, ఈ వంగ చెట్టు చూస్తున్నారా? ఇది నాటి 45 డేస్ అవుతుంది. చక్కగా పిందెలు పడ్డాయి చూడండి. చెట్టు నిండా కూడా పోతుంది. చెట్టు అంతా కూడా ఒకసారి చూపిస్తా చూడండి. మొత్తం ప్రతి కొమ్మకి కొమ్మలు పెరిగాయి. అలాగే పూత పిందె అంతా చాలా బాగా వస్తుంది. మనం ఇలాంటి మొక్కలు పెంచుకుంటే మనకి ఎప్పుడూ కూడా కాయలు అనేవి ఉంటాయి. ప్రతి కొమ్మకి పూత అయితే ఉంది చూడండి. నేను దీంట్లోనే ఈ పాట్లోనే ఒక బాటిల్లో కిచెన్ వేస్ట్ అనేది పెట్టి ఉంచాను. అది సారం దిగుతూ ఉంటుంది. మొక్కకి కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇంత కాపు ఉన్నప్పుడు ఎప్పుడు మనం దానికి తగ్గ ఆహారం అనేది సప్లై చేస్తూ ఉండాలి. మనం ఒకసారి కిచెన్ వేస్ట్ అందులో వేసి పెట్టేసామంటే చాలు, అదే అందుతూ ఉంటుంది. దానికి కావాల్సిన పోషకాలు తీసుకుంటూ ఇలా చక్కగా పెరుగుతుంటుంది. మనం ఇలాంటి చెట్లని ఒక 4 వేసుకున్నామంటే చాలు, ఒక ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయి. ఇలా ఈ గుత్తి వంకాయలు టేస్ట్లో కూడా చాలా బాగుంటాయండి. గుత్తి వంకాయ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనం మొక్కని బలంగా పెంచామంటే దానికి చీడపీడలు కూడా ఎక్కువ ఆశించవు. ఇలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్క అయితే పెరుగుతుంది. ఇందులోనే ఇంకా వేరే మొక్కల నారు కూడా ఉంది. వంగ మొక్కలు, మిర్చి, చామంతి కూడా ఉంది. అయినా కానీ ఈ మొక్క ఎంత చక్కగా ఎదిగి కాయలు పడ్డాయో చూసారు కదా. మనము ఎప్పటికప్పుడు తగిన పోషకాలు ఇస్తూ ఉంటే మనం ఇలా చక్కగా ఈల్డింగ్ అనేది తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఒకే పాట్లో 2-3 రకాల మొక్కలను అయితే పెంచుకోవచ్చు. దానివల్ల మనకి ప్లేస్ అనేది కలిసి వస్తుంది. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.